హలో మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ లక్కీ దేవరా. ఎంజాయ్ ద బ్యూటీ ఆఫ్ లైఫ్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం 5th యూనిట్లో నుంచి గ్లింప్సెస్ ఆఫ్ ఇండియా లెసన్స్ అన్నీ కూడా తెలుగు సారాంశం తెలుసుకుందాం. ముందుగా ఏ బేకప్ ఫ్రమ్ గోవా, రిటన్ బై లూసియో రాడ్రిగ్యూస్. రొట్టెలు తయారీదారుడు ఏ బేకర్ మరియు అతని ప్రత్యేక పొయ్యి. ప్రతి గోవా గ్రామంలో ప్రత్యేక అంతర్భాగం అయింది ఆ రోజుల్లో. అంటే బేకర్, అతని యొక్క పొయ్యి ఆ గ్రామంలో ఒక ముఖ్య భాగం అయిపోయింది ఆ రోజుల్లో. చిన్నపిల్లలకు రోజు ప్రారంభం కావడమే రొట్టెలు అమ్మేవారి ఎదురు కర్రల మోతతో. వారు గ్రామంలోని అన్ని వీధులు తిరిగి రొట్టెలను చిన్నపిల్లల కొరకు ప్రత్యేకంగా చేసిన గుండ్రని తీయని బ్రెడ్ ఇంటింటికి అందించేవారు. ప్రతి ఇంటిని రోజుకు 2 సార్లు సందర్శించేవారు. డబ్బులు మాత్రం నెలకు 1 సారి మాత్రమే వసూలు చేసుకునేవారు. కొన్న రొట్టెలు లెక్కలు గోడలపైన పెన్సిల్తో రాసేవారు. ఇంటి పనివాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ పెద్దలకు అవసరమైన రొట్టెలు తీసుకునేవారు. కమ్మని రొట్టెతో చేసిన గుండ్రని తినుబండరాలకై పిల్లలు ఆతురతతో ఎదురుచూసేవారు. చిన్నారులందరూ తాజాగా తయారు చేయబడిన ఆ తినుబండరాల గుమగుమలను ఆస్వాదించేవారు. పళ్ళు తోముకోకుండానే నోరూరించే ఆ రుచికర పదార్థాలు చూస్తూ గుటకు వేసేవారు. పెళ్ళిళ్ళైనా, విందులైనా, వినోదాలైనా, నిశ్చయతాంబూలాలైనా, క్రిస్మస్ లాంటి పండగలైనా బేకరీ పదార్థాలు, రోల్, బ్రెడ్, శాండ్విచ్, కేక్, బులెన్హాలు, వాటికి మజానే ఉండకపోయేది. తద్వారా నాటి సమాజంలో బేకరీ యొక్క పాత్ర ఎంత ప్రధానమైందో అర్థమవుతుంది. ఆ రోజుల్లో బేకర్స్ చక్కని అభివృద్ధి చూపుతూ దినదినం ఎదిగేవారు. వారి యొక్క భౌతిక ఎదుగుదల కానీ, వారి వస్త్రాధారణ కానీ, వారి అభివృద్ధిని, ప్రగతిని చక్కగా వర్ణించేది. వారి వస్త్రములు విచిత్రంగా ఉండేవి. పొడవైన గౌను మోకాళ్ళ దాకా ఉండే దానిని ధరించేవారు. దానిని కబాయి అని పిలిచేవారు. కొందరైతే ప్యాంట్స్, చొక్కాలు కూడా ధరించేవారు. బేకర్లను పాడేర్లు అని కూడా పిలిచేవారు. గత కాలంలో బేకర్లు అనుభవించిన ఔన్నత్యం క్రమంగా తగ్గుతుంది. కారణాలు వేగంగా మారుతున్న ప్రపంచ పరిస్థితులు. ఫ్రెండ్స్, విన్నారు కదండి. దట్ ఈస్ ద సమ్మరీ ఆఫ్ ద లెసన్ ఏ బేకప్ ఫ్రమ్ గోవా. సో మరిన్ని అప్డేట్స్ మీ ముందుకు వస్తాను. ప్లీజ్ కీప్ వాచింగ్ మై ఛానల్ and subscribe and share it. Thanks for watching. Have a beautiful day.